శ్రీ పిల్లలమర్రి చిన వెంకట సత్యనారాయణ గారి ఉపోద్ఘాతం దైవోపాసకులకు ఎంతో ఉపయుక్తమైనది. ఉపాసన అంటే దైవానుగ్రహం కోసం శ్రద్ధతో భక్తుడు చేసే గట్టి ప్రయత్నాన్ని ఉపాసన అంటారు. దీన్ని ఉపనిషత్తుల్లో విద్యలని, దర్శనాల్లో క్రియాయోగమని, పురాణాల్లో భగవత్ సేవ అని, తంత్రశాస్త్రాల్లో అర్చన అని అంటారు. సూర్యోపాసన, నాదోపాసన, శ్రీ విద్యోపాసన ఇలా అనేక రకాలైన ఉపాసనలు ఉన్నా అన్నిటికీ మూలం మాత్రం నిష్ఠ, క్రమశిక్షణ, దేవతార్చన. ఉపాసన అంటే పరమాత్మ రూపాన్ని పూజించటం, నామాన్ని జపించటం, మనసులో ధ్యానించటం. ఇలా త్రికరణ శుద్ధిగా చేసే సాధన ఇది. అంతటా వ్యాపించిన దైవం భక్తుడి మనోబుద్ధులకి అందేలా స్థూల, సూక్ష్మ, పర అనే 3 రూపాలు గ్రహిస్తాడని చెప్పి దైవారాధనకి శాస్త్రాలు వీలు కల్పించాయి. భగవద్గీత సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించింది. సముద్రంలో జలంగా, ఆకాశంలో మేఘంగా, ధ్రువాల్లో మంచుగా నీరే ఉంటుంది. అలాగే దైవం సహితం బ్రహ్మ, విష్ణు, రుద్ర ఇలా వివిధ దేవతా రూపాల్లో స్థూలంగా, మంత్రాల్లో సూక్ష్మంగా, హృదయంలో పరారూపంలో అంతర్యామిగాను ఉంటాడని, ఇవే భక్తుడికి దైవం దొరికే ఉపలబ్ధి స్థానాలని శాస్త్రాలు చెబుతాయి. మనిషి ఏ పనినైనా సంకల్పిస్తే దాన్ని ఎక్కడ ప్రారంభించాలి, ఎటుగా అడుగులు వేయాలి, ఎలా పురోగమించాలి అనే దానిపై ముందు ఒక ప్రాథమిక అవగాహనకి రావాలి. ఇదే విషయం ఉపాసనకి వర్తిస్తుంది. దైవాన్ని ఉపాసించాలని తప్పించేవారు ముందుగా పరమాత్మ స్థూల రూపాల్లో నచ్చిన రూపాన్ని భక్తితో పూజించాలి. తర్వాత గురువు నుంచి మంత్రాన్ని స్వీకరించి శ్రద్ధగా జపించాలి. ఉపాసనలో అర్చన, అనుష్ఠానం, ధ్యానం ప్రధానమైనవి. భక్తుడు తన ఇష్టదైవ చిత్రాన్నో ప్రతిమనో ఆలంబనగా చేసుకుని అనునిత్యం పూజించాలి. కంటికి ఇది చిత్రంగానో శిలలాగానో కనిపించినా మనసులో మాత్రం దైవంగానే భావించాలి, అలానే విశ్వసించాలి. తార్కిక బుద్ధి మెండుగా ఉన్నవారు కల్పనలను అంగీకరించరు. కానీ ఉపాసనలో తార్కిక బుద్ధి, కల్పనాశక్తి 2 ఉండాలి. తార్కిక బుద్ధి లేకపోతే తత్వజ్ఞానం బోధపడదు. ఉపాసన విగ్రహారాధనకే పరిమితమవుతుంది. అలాగే ఊహాశక్తి కొరవడితే మనసు సృజనాత్మకంగా ఉండదు. విగ్రహాన్ని దైవంగా భావించను లేము, దివ్యశక్తిని ఆపాదించను లేము. పూజించేటప్పుడు రూపం పైన, జపించేటప్పుడు మంత్రోచ్చారణ పైన, ధ్యానించేటప్పుడు హృదయంలోనూ మనసును నిలపాలి. ఇలా మనో, వాక్, కర్మలన్నీ దైవం వైపు మరల్చడమే ఉపాసన. భక్తి, జ్ఞాన, కర్మయోగం అనే 4 ప్రధాన సాధనా మార్గాలు ఉపాసనలోనే ఉన్నాయి. సాత్విక ఆహారం, సత్యభాషణ, ఇంద్రియ నిగ్రహం, శుచి, శుభ్రత, స్వచ్ఛత పాటించాలి. ఉపాసనతో చిత్తశుద్ధి త్వరగా కలుగుతుంది. సాధనలో పురోగతిని బట్టి ఉపాసనలో మార్పులు వస్తాయి. ప్రాథమిక స్థాయిలో భక్తుడు పూజలకి ప్రాధాన్యం ఇస్తాడు. మధ్య స్థాయిలో మంత్రానుష్ఠం ఎక్కువ చేస్తాడు. ఉన్నత స్థాయికి చేరితే అర్చన, జపం నామమాత్రంగానే చేసి ధ్యానానికి ఎక్కువ సమయం కేటాయిస్తాడు. ఉపాసనలో సిద్ధి పొందితే మాధవ సేవ కన్నా మానవ సేవే ఉత్తమమని, అదే జీవిత పరమార్థమని గ్రహిస్తాడు. సర్వ ప్రాణులలో పరమాత్మను దర్శించే భాగ్యం దక్కుతుంది.